ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 90436375. ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కాని ఏంటి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ఇంపార్టెన్స్ ని ఇస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ తిరిగి వారికి సహాయం చేసే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా 2025వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వీరికి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా చాలా కాలం క్రితం విడిపోయినటువంటి మీ యొక్క బంధువులు తిరిగి మీ దగ్గరికి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారి కుటుంబంలో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ దగ్గరికి వస్తారు. ఇది మిమ్మల్ని చాలా ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటన. అలాగే ఎవరైతే చాలా కాలంగా చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నారో అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరుగుతుంది. మీ యొక్క స్నేహితులకు సంబంధించి అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం విడిపోవాలి అనుకుంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మధ్యవర్తుల ద్వారా మీరు కలిసిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు మీ మధ్య ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకుంటారు. పెద్దలను ఒప్పించడానికి మీరు చేసే ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మరొక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీతో సఖ్యతగా లేకపోయినట్లయితే వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కొన్ని ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటనలు జరుగుతాయి. వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకుంటారు. అలాగే మీ యొక్క వ్యాపార జీవితం గురించి కుటుంబ సభ్యుల నుండి చక్కటి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి. తోటి ఉద్యోగస్తులతో మీరు సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇదివరకు ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుంటారు. వారి యొక్క సహాయ సహకారాలతో పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీరు దక్కించుకుంటారు. అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా కాలంగా ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు ఆ సమస్యకు పరిష్కారం కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుంది. కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త మీరు సమస్య తీవ్రతను తగ్గించకపోతే పెద్దగా మారే ప్రమాదం ఉంది. తోడి కోడళ్ల మధ్య కావచ్చు, లేదా తోడల్లుళ్ల మధ్య కావచ్చు, అత్త కోడళ్ల మధ్య కావచ్చు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి పురుషులకి మీ యొక్క భార్య తరపు కుటుంబ సభ్యులతో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. సమస్య తీవ్రతను తగ్గించుకోండి. బంధాలను కాపాడుకోండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి.
ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.